నవీన్ యాదవ్ గారు వస్తారు. నవీన్ యాదవ్ గారు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు ఇప్పుడు నేను చూసి 30 ఏళ్ళు అవుతుంది. మాకు ఏ వర్గమైనా కానివ్వండి, ఏ కులమైనా కానివ్వండి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందంటే ఫస్ట్ నిలబడేది చూసేది వాళ్ళే, సాల్వ్ చేసేది. ఇప్పుడు మీకు గురుద్వారా కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ సేవ మొత్తం చేసింది వాళ్ళ ఫ్యామిలీయే, సిరిసిల్లమ్మ వాళ్ళ ఫ్యామిలీయే, నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ. మాకు బొందలగడ్డ లేకుండే, శ్మశాన వాటిక. అయితే మేము అమీర్పేట గురుద్వారాకు పోయి ఆడికెళ్ళి బల్కంపేట పోతుండే. మాకు ఇది ఇబ్బంది ఉంది, మాకు బొందలగడ్డ లేదు అని చెప్తే సొంతంగా ఆయన డబ్బులు 30 లక్షలు పెట్టుకొని 21 రోజు కూర్చొని పక్కన డంపింగ్ యార్డ్ ఉంది, మొత్తం వాసన వస్తుంది, గలీజ్ వాసన వస్తుంది. అక్కడ ఆయన కూర్చొని మొత్తం 21 రోజు కూర్చొని చేపించి ఇచ్చిండు మాకు. ప్రతి సంవత్సరము మాది దేవుని బర్త్డే ఉంటుంది, సెలబ్రేషన్ చేస్తాం. గురు రామ్దాస్ బర్త్డే ఉంటుంది, ఊరేగింపు ఉంటుంది. దానికి స్వాగతం పలుకుతారు, సన్మానం చేస్తారు. మా మా ఒక సిక్ కమ్యూనిటీయే కాదు, క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందువులు, ప్రతి ఒక్క కులం వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నిలబడేది వీళ్ళే. ఇంతవరకు ఏ పార్టీలో కూడా లేకపోయినా కూడా ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకొని వాళ్ళ డబ్బు సొంతంగా పెట్టుకొని చదివిస్తారు. ఎవరికైనా ఇబ్బంది పెళ్ళి ఉంటే పెళ్ళిళ్ళు చేస్తారు, ఎవరు గరీబోళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ సావులు చేస్తారు. ప్రతి దానికి మేము ఉన్నాం అన్నట్టు నిలబడతారు వాళ్ళు.